సూర్యాపేట భూదందాపై కలెక్టర్ సీరియస్. ఇల్లు లేకున్నా 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్ చేయడంపై ఫైర్. ఇది ఎవడు చేస్తాడు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు చేస్తారు, అంతే కదా. రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో ఎవడెవడు పనిచేసిండో వాళ్ళందరిపైన కలెక్టర్ గారు మీరు సీరియస్గా అవుడు కాదు, కొడుకుల్ని ఉద్యోగాల నుంచి మొత్తం తీసేయిర్రి ఇసోటి చేసిన వాళ్ళని. 58, 59 జీవో ఒక 60 గజాల స్థలము, ఒక 50 గజాల స్థలం ఉన్నోళ్లకు వాడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి, అయ్యా మేము ఏదో కట్టుకొని ఉన్నాము ఈ స్థలంలో, మమ్మల్ని ఎవ్వడు ఎలగొట్టకుండా మాకు ఒక భరోసా అంటే 58, 59 జీవో తీసుకొచ్చి వానికి ఆ యొక్క స్థలాన్ని పట్టా వేసి ఇస్తారు. గవర్నమెంట్ నుంచి నీకు ఏం కాదు బిడ్డ, నువ్వు బతుకు ఉన్న రోలీడా అని చెప్పి అదొక భరోసా, అదొక రిజిస్ట్రేషన్ ప్రక్రియ. దాన్ని ఏం చేసిర్రు, ఆడ ఏం ఇండ్లే లేకపోయినా కానీ ఆ స్థలాన్ని వానికి రిజిస్ట్రేషన్ చేసి కొడుకులు ఇచ్చారు అన్నట్టు రెవెన్యూలు. దాన్ని కలెక్టర్ దృష్టికి పోయింది. సూర్యాపేట కలెక్టర్ సాబ్ సీరియస్ అయిందంట. వెరీ గుడ్. ఇగో ఇట్లా ఎక్కడ ఎవడెవడు చేసిన వాళ్ళందరినీ తీసేరు సార్, ఉద్యోగాల నుంచి తీసేరు. ఆర్టీఓకి ఆదేశాలు ఇచ్చారు అంటే తహసీల్దార్ మీద ఆర్డీఓకు ఆదేశాలు ఇచ్చిరంటే ఆర్డీఓ సాబ్, ఇక ఆర్డీఓ సాబ్ ఏం చేయాలి, అక్కడ ఎవడెవడు చేసినంటే ఫస్ట్ ఎంఆర్ఓలను పిలవాలి, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్లను పిలవాలి, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లను పిలవాలి. ఇప్పుడు వీళ్ళని తెలిస్తే మొత్తం దుఃఖం మొత్తం బయటపడుతుంది. కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం దుఃఖం మొత్తం బయటపడుతుంది. 5,000 ఆయనకు, 5,000 పాస్వర్డ్, 5,000 ఆయన చేంజ్ చేయాలంటే పాస్వర్డ్ ఉంటేనే చెప్తారు. ఒక్కొక్కల ధర నేను చెప్తా కానీ దొంగలు కొడుకులు.